వెల్కమ్ టు జీకే జూమ్ తెలుగు ఛానల్. ఈ వీడియోలో నేనడిగే ప్రశ్నలకు మీరు ఎన్ని సరైన సమాధానాలు చెబుతారో కింద ఉన్న కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట గుర్తును కూడా ప్రెస్ చేయండి. పరమవీర చక్ర అవార్డు పొందిన మొదటి వ్యక్తి ఎవరు? ఆప్షన్ ఏ మేజర్ సోమనాథ శర్మ, ఆప్షన్ బి అబ్దుల్ కలాం, ఆప్షన్ సి సుభాష్ చంద్రబోస్, ఆప్షన్ డి విక్రమ్ బాత్రా. కొద్దిగా ఆలోచించండి. సరైన సమాధానం మేజర్ సోమనాథ శర్మ. మలేరియా వ్యాధి మానవ శరీరంలో ప్రధానంగా ఏ కణాలను ప్రభావితం చేస్తుంది? ఆప్షన్ ఏ తెల్ల రక్తకణాలు, ఆప్షన్ బి ఎర్ర రక్తకణాలు, ఆప్షన్ సి ప్లేట్లెట్లు, ఆప్షన్ డి కండర కణాలు. కొద్దిగా ఆలోచించండి. సరైన సమాధానం ఎర్ర రక్తకణాలు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి అంధుడు ఎవరు? ఆప్షన్ ఏ టెంజింగ్ నార్గే, ఆప్షన్ బి ఎడ్మండ్ హిల్లరీ, ఆప్షన్ సి ఎరిక్ విహెన్ మేయర్, ఆప్షన్ డి బచేంద్రీ పాల్. కొద్దిగా ఆలోచించండి. సరైన సమాధానం ఎరిక్ విహెన్ మేయర్. మహిళల కొరకు దేశంలో మొట్టమొదటి ఓపెన్ జైలు ఎక్కడ ప్రారంభించారు? ఆప్షన్ ఏ హైదరాబాద్, ఆప్షన్ బి ఢిల్లీ, ఆప్షన్ సి పూణే, ఆప్షన్ డి ముంబై. కొద్దిగా ఆలోచించండి. సరైన సమాధానం పూణే. తొలి వైర్లెస్ ఇంటర్నెట్ కనెక్టివిటీ పొందిన నగరం ఏది? ఆప్షన్ ఏ బెంగళూరు, ఆప్షన్ బి మైసూరు, ఆప్షన్ సి చెన్నై, ఆప్షన్ డి ఢిల్లీ. కొద్దిగా ఆలోచించండి. సరైన సమాధానం మైసూరు. భారతదేశంలో అత్యంత ప్రాచీన పారామిలిటరీ దళం ఏది? ఆప్షన్ ఏ బిఎస్ఎఫ్, ఆప్షన్ బి సిఆర్పిఎఫ్, ఆప్షన్ సి అస్సాం రైఫిల్స్, ఆప్షన్ డి సిఐఎస్ఎఫ్. కొద్దిగా ఆలోచించండి. సరైన సమాధానం అస్సాం రైఫిల్స్. మోటార్ సైకిల్ను కనుగొన్నది ఎవరు? ఆప్షన్ ఏ న్యూటన్, ఆప్షన్ బి డేమ్లర్, ఆప్షన్ సి ఐన్స్టీన్, ఆప్షన్ డి ఎడిసన్. కొద్దిగా ఆలోచించండి. సరైన సమాధానం డేమ్లర్. నేత్రదానమిచ్చేవారి నుండి సేకరించే కంటి భాగం ఏది? ఆప్షన్ ఏ రెటీనా, ఆప్షన్ బి కార్నియా, ఆప్షన్ సి లెన్స్, ఆప్షన్ డి ఐరిస్. కొద్దిగా ఆలోచించండి. సరైన సమాధానం కార్నియా. చర్మానికి రంగునిచ్చే కణాలు ఏవి? ఆప్షన్ ఏ నాడీ కణాలు, ఆప్షన్ బి మెలనోసైట్స్, ఆప్షన్ సి ప్లేట్లెట్స్, ఆప్షన్ డి కండర కణాలు. కొద్దిగా ఆలోచించండి. సరైన సమాధానం మెలనోసైట్స్. కన్నీటిని స్రవించే గ్రంథులు ఏవి? ఆప్షన్ ఏ థైరాయిడ్ గ్రంథులు, ఆప్షన్ బి లాక్రిమల్ గ్రంథులు, ఆప్షన్ సి పిట్యూటరీ గ్రంథులు, ఆప్షన్ డి అడ్రినల్ గ్రంథులు. కొద్దిగా ఆలోచించండి. సరైన సమాధానం లాక్రిమల్ గ్రంథులు.